కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో రేషన్ దుకాణం ఆర్టీఓ భరత్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. తదనంతరం వికలాంగుడైన రంగనాథ్ ఇంటికి వెళ్లి సరుకులను అందజేయడం జరిగింది. మద్దికేర ఎంఆర్ఓ హుసేన్ సాహెబ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు డీలర్ ఇంటి దగ్గరికే జూన్ 1 నుండి రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, వికలాంగులకు వృద్ధులకు ఇంటి దగ్గరకు పంపిణీ చేయాలని, అలాగే మద్దికేర మండలంలోని 24 షాపులు 8 గంటలు ప్రారంభించడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ భరత్ నాయక్, ఎంఆర్ఓ హుసేన్ సాహెబ్, విఆర్ఓలు రామ్దాస్, మాజీ జెడ్పీటీసీ అభ్యర్థి పోదుల పురుషోత్తం చౌదరి, రామాంజనేయులు, తెమ్మప్ప, పార రవి, రంగస్వామి, నరసింహులు, గౌడ్, బొగ్గా నరసింహులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి పాత పద్ధతి ద్వారానే రేషన్ షాపుల దగ్గరే వినియోగదారులకి రేషన్ సరుకులు అందజేయాలని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు మద్దికేర మండలం పెరవలి గ్రామంలో ఉదయం 8 గంటలకే అన్ని షాపులు ప్రారంభం చేసినారు. ఈరోజు పెరవలి గ్రామానికి ఆర్డీఓ గారు శ్రీ భరత్ నాయక్ గారు, అలాగే మరియు ఎంఆర్ఓ తహసీల్దార్ గారు హుసేన్ సాబ్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు ఇంటికి పోయి వాళ్ళకు కూడా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హుసేన్ సాహెబ్ను మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి వద్దే డీలర్ షాపుల దగ్గరే సరుకుల పంపిణీ స్టార్ట్ చేసినాము. ఇందులో భాగంగా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో 20వ షాపు నందు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన మండలంలో 24 షాపులు ఓపెన్ అయినాయి. ఇప్పటి నుంచి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకు ప్రతిరోజు 15వ తారీఖు వరకు ఈ యొక్క సరుకుల పంపిణీ జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి 5 రోజులు వికలాంగులకు, తర్వాత వృద్ధాప్యం అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్లకు కంపల్సరిగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సరుకుల పంపిణీ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా మొదటి రోజు నుంచే ఈ యొక్క సరుకుల పంపిణీ జరగాలి. వీళ్ళకు కూడా ఇంకా నిదానంగా చేద్దాంలే అనే నెగ్లిజెన్స్ ఎవరు చేయకూడదు. అదేవిధంగా డీలర్ షాపుల నందు వచ్చేటువంటి అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వాళ్ళతో ఎటువంటి చిల్లర సమస్యలు లేకుండా, ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయవలసి ఉంటుంది. ప్రతి డీలరు ప్రతి కార్డుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వాళ్ళకు మంచిగా సరుకులు వేసి పంపించే బాధ్యత మన డీలర్ల మీద, మన అధికారుల మీద, అందరి మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి మంచిగా ప్రజలతో మసులుకొని మంచిగా ఈ యొక్క సరుకుల పంపిణీ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క పెరవలి గ్రామం నందు షాప్ నంబర్ 20 నంబర్ నందు మన గౌరవనీయులు
ఆర్డీఓ సారు భరత్ నాయక్ సారు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సారు చేతుల మీదుగా 2 రైస్ కార్డులకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 ఇండ్లకు బయటికి వెళ్ళి వికలాంగుల రంగన్న ఇంటికి మరియు మరో వికలాంగుల ఇంటికి వెళ్ళి అక్కడ సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది అని సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను.